ప్రభునందు ప్రియులారా, మన ధ్యానం కొరకు యెహెజ్కేలు గ్రంథంలో ఉన్నాం. ఈ దినం కూడా యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం. 36వ అధ్యాయంలో 1 నుండి 15 వచనాలు మనం చదువుకోవాలి. దయచేసి లేఖనాలు తెరచి చూడండి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం మొదటి వచనం నుండి. మరియు నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలు పర్వతములకు ఈ మాట ప్రవచింపుము. ఇశ్రాయేలు పర్వతములారా, యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆహా, ప్రాచీనములైన ఉన్నత స్థలములు మా స్వాస్యములైనవని మిమ్మును గూర్చి శత్రువులు చెప్పుకొనిరి. వచనమెత్తి ఇలాగు ప్రవచింపుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, శేషించిన అన్యజనులకు మీరు స్వాధీనులగునట్లుగాను, నిందించు వారి చేత జనుల దృష్టికి మీరు అపహాస్యాస్పదమగునట్లుగాను, నలుదిక్కులా మీ శత్రువులు మిమ్మును పట్టుకొని నాశించి మిమ్మును పాడు చేసి ఉన్నారు. కాగా ఇశ్రాయేలు పర్వతములారా, ప్రభువైన యెహోవా మాట ఆలకించుడి. ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, శేషించిన అన్యజనులకు అపహాస్యాస్పదమై దోపుడు సొమ్ముగా విడువబడిన పర్వతములతోనూ, కొండలతోనూ, వాగులతోనూ, లోయలతోనూ, పాడైన స్థలములతోనూ, నిర్జనమైన పట్టణములతోనూ ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, సంతుష్ట హృదయులై నా దేశమును హీనముగా చూచి దోపుడు సొమ్ముగా ఉండుటకై తమకు అది స్వాస్యమని దాని స్వాధీనపరుచుకున్న ఎదోమీయులందరిని బట్టి, శేషించిన అన్యజనులను బట్టి నా రోషాగ్నితో యథార్థముగా మాట ఇచ్చిన్నాను. కాబట్టి ఇశ్రాయేలు దేశమును గురించి ప్రవచనమెత్తి పర్వతములతోనూ, కొండలతోనూ, వాగులతోనూ, లోయలతోనూ ఈ మాట తెలియజెప్పుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు అన్యజనుల వలన అవమానం నొందితిరి గనుక రోషముతోనూ కోపముతోనూ నేను మాట ఇచ్చి ఉన్నాను. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ చుట్టూనున్న అన్యజనులు అవమానము నొందుదురని నేను ప్రమాణం చేయుచున్నాను. ఇశ్రాయేలు పర్వతములారా, ఇక కొంతకాలమునకు ఇశ్రాయేలీలకు నా జనులు వచ్చెదరు. మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించుదురు. నేను మీ పక్షముననున్నాను. నేను మీ తట్టు తిరుగగా మీరు దున్నబడి విత్తబడుదురు. మీ మీద మానవ జాతిని అనగా ఇశ్రాయేలునందరినీ విస్తరింపజేసేదను. నా పట్టణములకు నివాసులు వచ్చురు. పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును. మీ మీద మనుషులను, పశువులను విస్తరింపచేసేదను. అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. మానవ జాతిని అనగా నా జనులకు ఇశ్రాయేలీయులను నేను మీలో సంచారము చేయించెదను. వారు నిన్ను స్వతంత్రించుకొందురు. మీరిక మీదట వారిని పుత్రహీనులుగా చేయక వారికి స్వాస్యమగుదురు. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, దేశమా, నీవు మనుషులను భక్షించు దానవు, నీ జనులను పుత్రహీనులుగా చేయుదానవు అని జనులు నిన్ను గురించి చెప్పుచున్నారే. నీవు మనుషులను భక్షింపవు, ఇక నీ జనులను పుత్రహీనులుగా చేయవు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నిన్ను గూర్చి అన్యజనులు చేయు అపహాస్యము నీవిక వినబడకుండా చేసేదను. జనముల వలన కలుగు అవమానము నీవిక భరింపవు. నీవు నీ జనులను పుత్రహీనులుగా చేయకయుందువు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. చదవబడిన ఈ లేఖనం కొరకై చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, పరమందు ఆసీనుడా, మీ ఘననామానికి స్తోత్రం. చదివిన లేఖన భాగమును దీవించి మా అందరితో తేటగా మాట్లాడి మహిమ పొందుతారని కోరుచు యేసుక్రీస్తు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథములో ఈ 36వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలీలను నూతన పరచి అభివృద్ధి పరచుట. దాదాపుగా ఇందులో 38 వచనాలున్నాయి.
ఈ 38 వచనాలలో 1 నుండి 15 వచనాలు పర్వతములు నూతన పరచుట. పర్వతములు నూతన పరచుట. 16 నుండి 23 వచనాలు. 16 నుండి 23 వచనాలు దేవుని నామమునకు దూషణకు కారణం ఇశ్రాయేలీయులే అని తెలుపుట. దేవుని నామమునకు దూషణకు కారణం ఇశ్రాయేలీయులే. ఇక 24 నుండి 38 వచనాలు. 24 నుండి 38 వచనాలలో ఇశ్రాయేలీయులను నూతన పరచి అభివృద్ధి పరచుట. ఇశ్రాయేలీయులను నూతన పరచి అభివృద్ధి పరచుట. ప్రియులారా, ఈ వచనాలు, ఈ విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు 1 నుండి 15 వచనాలు ఇశ్రాయేలు పర్వతములు నూతన పరచుట. 1 పర్వతములను గూర్చిన ప్రవచనం. పర్వతములను గూర్చిన ప్రవచనం. 6వ అధ్యాయమందు ఇశ్రాయేలు పర్వతములు శపింపబడినవి. 6వ అధ్యాయంలో ఇశ్రాయేలు పర్వతములు శపింపబడినవి. ఎందువల్లంటే వాటిపై ఉన్నత స్థలముల నుంచి విగ్రహారాధన జరిపించుట చేత అవి నాశనమగునని ప్రవచించబడ్డాయి. ఉన్నత స్థలములలో విగ్రహారాధన జరిపించుటను బట్టి ముందు కనబడినట్లుగా కాక ఆ పర్వతములు శేషించిన అన్యజనుల చేతిలో నుండి, అనగా అరేబీయుల, అమ్మోనీయుల, అష్టోదీయుల చేతులలో నుండి, మరి ముఖ్యముగా ఎదోమీయుల చేతులలో నుండి విడిపించబడి మిక్కిలి ఫలభరితముగా చేయబడునని ప్రవచించినట్లుగా చూడగలం. ఎక్కడి నుండి? అన్యజనుల చేతిలో నుండి. అంటే ఎవరు? అరేబీయుల, అమ్మోనీయుల, అష్టోదీయుల చేతులలో నుండి, మరి ముఖ్యంగా ఎదోమీయుల చేతులలో నుండి విడిపింపబడి మిక్కిలి ఫలభరితముగా చేయబడునని ప్రవచించబడినట్లు చూస్తాం. 36వ అధ్యాయం 1వ వచనంలో ఇశ్రాయేలీయుల పర్వతములారా, యెహోవా మాట ఆలకించుడి. ఇశ్రాయేలు పర్వతములారా, యెహోవా మాట ఆలకించుడి అని మాట్లాడాడు కదా. ప్రియులారా, ఇశ్రాయేలీల పర్వతములారా, యెహోవా మాట ఆలకించుడి. 6వ అధ్యాయం 2వ వచనంలో ఏమన్నాడండి? నరపుత్రుడా, ఇశ్రాయేలీల పర్వతముల తట్టు చూచి వాటి విషయమై ఈ మాటలు ప్రకటించుము, ఈ మాటలు ప్రకటించుము అన్నాడు. దేవుడు వేటితోనైనా మాట్లాడగలడు, అవునా కదా? పర్వతములతోనైనను మాట్లాడగలడు, కొండలతోనైనను మాట్లాడగలడు, లోయలతోనైనను మాట్లాడగలడు. ఆయన వేటితోనైనను మాట్లాడగలడు. అవును కదా? దైవ గ్రంథములో వ్రాయబడిన మాటలు మనము గమనిస్తే మన దేవుడు వేటితోనైనా మాట్లాడగలడు. ప్రియులారా, మన దేవుడు వేటితోనైనా మాట్లాడగలడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనంలో
యెహోవా మాటలాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము అని ఆకాశముతో మాట్లాడుతున్నాడు, భూమితో మాట్లాడుచూ ఉన్నాడు. ఇక్కడ పర్వతములతో కూడా ఆయన మాట్లాడుచూ ఉన్నట్లుగా చూస్తున్నాం. యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన గాలిని గద్దించినట్లు, గాలితో మాట్లాడినట్లు మనము చూడగలం కదండి. గాలిని గద్దించగా నిశ్శబ్దమై ఊరుకొనమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమైనట్లు చూస్తాం. అంటే గాలితో మాట్లాడాడు, సముద్రముతో మాట్లాడాడు కదా. పర్వతములతో మాట్లాడాడు, ఆకాశముతో మాట్లాడాడు, భూమితో మాట్లాడాడు, గాలితో మాట్లాడాడు, సముద్రముతో కూడా ఆయన మాట్లాడగలడు. మీరు అనొచ్చు, వాటికి చెవులున్నాయండి వినడానికి అని. కలుగజేసిన సృష్టికర్త ఆయన. ఇక్కడ సర్వ సృష్టి ఆయనకు లోబడుతుంది అనేది ఒక గొప్ప పాఠం కదా. సర్వ సృష్టి ఆయనకు లోబడుతుంది, కానీ ఆయన పోలికలో ఉన్న మానవుడు మాత్రం లోబడటం లేదు. ఇదే విచిత్రం. చాలాసార్లు అండి ఇలా చెప్పుకుందామా, ఈజీగా అర్థం అవుద్దని. బయట వాళ్ళందరికీ మనం చాలా గొప్పవాళ్ళకి కనపడతాం, ఇంట్లో వాళ్ళకి చాలా హీనమైన వాళ్ళకి కనపడతాం. నిజమా కాదు? కొంచెం అంటారో నాకు తెలియదు. అంటే మన విలువలు బయట వాళ్ళు గుర్తిస్తారు, కానీ మన విలువలు ఎవరు గుర్తించరు? ఇంట్లో వాళ్ళే. మీరందరూ నోరు విప్పితే ఇంకా చాలా బాగా చెప్పగలరు. సరేలేండి. ఎందుకంటే యేసు ప్రభు స్వయంగా చెప్పారు, ప్రవక్త స్వదేశంలో ఘనత పొందలేడు అని. యేసు ప్రభు కూడా ఇంట్లో ఉన్నవారు వారు అసలు ఆయన్ని గౌరవించినట్లుగా ఎక్కడ కనపడదు. ఆయన దగ్గరకి తండోపతండాలుగా జనసమూహాలు వచ్చేవాళ్ళు. కానీ ఇంట్లో వాళ్ళకి ఎలా ఉండేదంటే, మేము చెప్తే ఆయన వినడా అన్నట్టుగా అలా ఉంటుందన్నమాట. సరేలేండి, ఆ వాతావరణం మనం బయటకు వచ్చేద్దాం. కనుక ఆయన ఎంత గొప్పవాడో కలుగజేసిన వాటికి తెలుసు కనుక అవన్నీ ఆయన మాట విన్నాయి. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 37 నుండి 41 వరకు. 4వ అధ్యాయం 37 నుండి 41 వరకు ఆయన పర్వతాలతో మాట్లాడుచున్నాడు. ఒకప్పుడు శత్రువులకు స్వాధీనమైన పర్వతాలు ఇప్పుడు ఇశ్రాయేలీయులకు స్వాధీనమయ్యాయి. ఫలభరితంగా ఉంటాయి అని చెప్పి ప్రభు చెప్తా ఉన్నాడు. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆహా, ప్రాచీనములైన ఉన్నతమైన స్థలములు మా స్వాస్యములైనవని మిమ్మును గూర్చి శత్రువులు చెప్పుకొనుచున్నారు అన్నాడు. మిమ్మును గూర్చి ఎవరు చెప్పుకుంటున్నారు? శత్రువులు చెప్పుకొనుచున్నారు. 36వ అధ్యాయం యెహెజ్కేలు 2వ వచనం. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆహా, ప్రాచీనములైన ఉన్నత స్థలములు మా స్వాస్యములైనవని మిమ్మును గూర్చి శత్రువులు చెప్పుకొనిరి. మిమ్మును గూర్చి శత్రువులు చెప్పుకొనిరి. 5వ వచనం. 5వ వచనం. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, సంతుష్ట హృదయులై నా దేశమును హీనముగా చూచి దోపుడు సొమ్ముగా ఉండుటకై తమకు అది స్వాస్యమని దాని స్వాధీనపరచుకుని నా ఎదోమీయులందరిని బట్టి శేషించిన అన్యజనులను బట్టి నా రోషాగ్నితో యథార్థముగా మాట ఇచ్చి ఉన్నాను అన్నాడు. ప్రియులారా, స్వాధీనము పరుచుకున్నట్లుగా చూస్తున్నాం.
దానిని స్వాధీనపరచుకొనిరి. 35వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఎదోమీలేమన్నారు? మనము వాటిని స్వాధీనపరచుకొందము రండి అని అన్నారు. స్వాధీనపరచుకొందము రండి అని మాట్లాడారు. సరే ప్రియులారా, ఇశ్రాయేలు యొక్క అవిధేయతను బట్టి దేవుడు శత్రువులకు వాటిని అప్పగించాడు, శత్రువులకు ఆజ్ఞాపించాడే గాని వాస్తవంగా ఇశ్రాయేలీల పర్వతములు అవి వారికి ఎంతో ఫలభరితముగా ఉండేటట్లుగా చేశాడు. ఇశ్రాయేలు యొక్క పాపం మనము గత వర్తమానంలో విన్నాం. ఇశ్రాయేలీలు చేసిన పాపాలు 7. ఇశ్రాయేలీలు వారు పాపము చేసి దేవునికి దూరమయ్యారు. అయినా ప్రభు కనికరించి ఎదోమీలను నాశనం చేశాడు. ఎదోమీలు కూడా వారు నాశనం అవటానికి గల కారణాలు మనం విన్నాం. సరే, ఏది ఏమైనా ప్రియులారా, ఇశ్రాయేలీల యొక్క అవిధేయతను బట్టే దేవుడు శత్రువులకు అప్పగించాడు. ఒక వచనం చదువుదాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 28వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 28వ అధ్యాయం 4-5 వచనాలు. అతడు ఉన్నత స్థలములలోను కొండల మీదను ప్రతి పచ్చని చెట్టు క్రిందను బలులు అర్పించుచు ధూపం వేయుచు వచ్చెను. అందుచేత అతని దేవుడైన యెహోవా అతనిని సిరియా రాజు చేతికి అప్పగించెను. సిరియనులు అతని ఓడించి అతని జనులలో చాలా మందిని చెరపట్టుకొని దమస్కునకు తీసుకొని పోయిరి. అతడును ఇశ్రాయేలు రాజు చేతికి అప్పగింపబడెను. ఆ రాజు అతని లెస్సగా ఓడించెను అన్నాడు. ప్రియులారా, ఆహాజు రాజు ఏలనారంభించినప్పుడు అతడు యథార్థముగా ప్రవర్తించని కారణము చేత అతడు విగ్రహారాధనను ఎక్కువగా చేయడము చేత దేవుడు ఏ రాజు చేతికి అప్పగించాడు? సిరియా రాజుకు చేతికి అప్పగించినట్లు చూస్తాం. సిరియనులు అతని ఓడించి అతని జనులలో చాలా మందిని చెరపట్టుకొని దమస్కునకు తీసుకొని పోయిరి. చూశారా దేవుని వాక్యం? అయితే ఆ శత్రువులు అలాగనుకోలేదు. దేవుడు అప్పగించనని వారు తలంచుటలేదు. మరేమనుకుంటున్నారు? మా బలము చేత మేము వాటిని స్వాధీనపరచుకున్నామని అతిశయించి కులాసపడ్డారు. అతిశయించి ఏమయ్యారో తెలుసా? కులాసపడ్డారు. వారు అతిశయించుటను బట్టి ఎందులో పడ్డారు? చిక్కులలో పడ్డారు. నిజమే, అతిశయం అనేది మంచిది కాదు. యెషయా గ్రంథం 10వ అధ్యాయం. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 5-12 వచనాల్లో మనము విషయాన్ని చూడొచ్చు. అష్షూరీలకు శ్రమ, వారు నా కోపమునకు సాధనమైన దండం. నా దుడ్డుకర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది. భక్తిహీనులకు జనుల మీదకి నేను వారిని పంపెదను. ఎవరటండి? నా దుడ్డుకర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది. భక్తిహీనులకు జనుల మీదకి నేను వారిని పంపెదను. తోపుడు సొమ్ము దోసుకొనుటకును, కొల్లపెట్టుటకును, వీధులను త్రొక్కించుటకును
నా ఉగ్రతకు పాత్రులకు జనులను గూర్చి వారికి ఆజ్ఞాపించెదను. అయితే అతడు అలాగనుకొనడు. అది అతని ఆలోచన కాదు. నాశనము చేయవలననియు చాలా జనములను నిర్మూలము చేయవలననియు అతని ఆలోచన. అతడు ఇట్లనుకొనుచున్నాడు, నా అధిపతులందరూ మహారాజులు గారా? కల్నే కర్కెమిషువలే నుండలేదా? హమాతు అర్పాదు వలె నుండలేదా? షోమ్రోను దమస్కు వలె నుండలేదా? విగ్రహములను పూజించు రాజ్యములు నా చేతికి చిక్కినవి గదా? వాటి విగ్రహములు యెరూషలేము షోమ్రోనుల విగ్రహముల కంటే ఎక్కువైనవి గదా? ఇలా మాట్లాడుతున్నాడో చూశారా? షోమ్రోనుకు దాని విగ్రహములకు నేను చేసినట్లు యెరూషలేమునకును దాని విగ్రహములకును చేయకపోదునా అనెను. కావున సియోను కొండ మీదను యెరూషలేము మీదను ప్రభు తన కార్యమంతయు నెరవేర్చిన తరువాత నేను అష్షూరు రాజు యొక్క హృదయ గర్వము వలని ఫలమును బట్టి అతని కన్నుల అహంకారపు చూపులను బట్టి అతని శిక్షింతును. ఈజీగా చెప్తా, మీకు అర్థమయ్యేటట్టు. ఇశ్రాయేలీలు దేవుని ప్రజలై ఉండి కాని పనులు చేసి దేవునికి కోపం పుట్టిస్తే అష్షూరు వారిని, సిరియా వారిని దేవుని చేతిలో ఒక ఉగ్రత పాత్రగా, ఒక దండముగా వారిని ఉపయోగించాడు. ఇప్పుడు వీళ్ళేమనుకుంటున్నారంటే, మేము కాదా, మేము విజయం పొందాం, మేము ఘనత పొందాం, మేము వారిని ఓడించాం అని వారు హృదయ గర్వముతో విర్రవీగారు. అప్పుడు మళ్ళా దేవుడు ఇశ్రాయేలీయుల పట్ల జాలిపడి, ఇప్పుడు గర్వపడిన వీరిని ఏం చేస్తానన్నాడు? తప్పక శిక్షిస్తాను అన్నాడు. అర్థమైందండి? అర్థమైందా? మళ్ళీ చెప్పనా? అప్పుడప్పుడు మీరు గమనించారో లేదు, అదేంటో ఇంట్లో ఎంతసేపు కూర్చున్నా నిద్ర రాదు. బస్ ఎక్కగానే నిద్ర వచ్చుద్ది చాలామందికి. ఇలా ఊగుతూ ఉంటారు. ఇక అలా ఊగేటప్పుడు సహించలేక ఎన్నోసార్లు చెప్తారు. చెప్పి 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 అయినా అలాగే పడతా ఉంటే ఓ పిన్ను ఏదో పక్కన పెట్టుకొని కూర్చుంటారు. అలా ఊగినప్పుడల్లా గుచ్చుకుంటుంది. అప్పుడు వీళ్ళకి మెలకువ వస్తుంది. ఇది అర్థమైందండి? ఇది మనకు తెలిసిందే. అంటే ఇప్పుడు వీళ్ళు నిద్రమత్తుతో ఉన్నారు గనుక వీరిని మెలకువ చేయడానికి పక్కన ఒక ముళ్ళు పెట్టాడనమాట. ఆ ముళ్ళు పెట్టినప్పుడు ఆ ముళ్ళుకి వీళ్ళు మెలకువ కలిగిన వాళ్ళు అవుతారు. అట్లా అన్నమాట. వీళ్ళని దేవుడు ఆయన చేతిలో ఒక ముళ్ళుగా పెట్టి ఇశ్రాయేలీలను మెలకువ చేయటానికి పెడితే, ఇప్పుడు వీళ్ళేమనుకుంటున్నారంటే, మేమే మా బలం, మా శక్తి, మా సామర్థ్యం చేత ఇశ్రాయేలీలు మేము ఓడించగలిగామన్నట్లుగా వారు అతిశయిస్తూ ఉంటే, మళ్ళా దేవుడు వీరికి ఏమయ్యాడు? మళ్ళా విరోధి అయిపోయాడు. అర్థమైందా? కొన్నిసార్లు మన జీవితంలో ఇందులో నేర్చుకోవాల్సిన పాఠం, కొన్నిసార్లు మన జీవితంలో ఎన్నో గొప్ప స్థితికి దేవుడు మనల్ని తీసుకొచ్చినప్పుడు ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయి ఇచ్చిన వాటి మీదనే మనసు పెట్టినప్పుడు దేవుడు అప్పుడప్పుడు కొన్ని మొట్టికాయలు వేస్తూ ఉంటాడు. అప్పుడు మనము మెలకువ కలిగి లేకపోతే సమస్తాన్ని నాశనం చేసుకున్న వారం అవుతాం. ఏదో ఒక విధంగా పాఠం చెప్తానే ఉంటాడు దేవుడు, చెప్తానే ఉంటాడు. పేతురు 3 సార్లు అబద్ధం ఆడాడు కదండి.
ముమ్మారు అబద్ధం ఆడాడు. చిన్న పిల్లతో బుద్ధి చెప్పించలే. అందుకే కదా అక్కడికి వెళ్ళి ప్రభువును దగ్గర నుండి చూసి పశ్చాత్తాపడి ఏడుస్తాడు. ఆయన మూడవసారి ఆ కోడి కూసినప్పుడు ఆయన వైపు చూసినప్పుడు పశ్చాత్తాపడి ఏడ్చి, నేను ముందే చెప్పాను కదా, చిన్న పిల్ల చేత గద్దించబడలే. అవన్నీ అతనికి జ్ఞాపకం వచ్చాయి. సరేలేండి, ఇవన్నీ మనం ఈజీగా అర్థం చేసుకోగలిగినటువంటి సంగతులు. నిజమే, వారు హృదయములో అతిశయించి గర్వించుటను బట్టి చిక్కులలో పడ్డట్టుగా మనం చూస్తాం. మన దేవుడు సెలవిచ్చేది ఏంటంటే, శేషించిన అన్యజనులకు మీరు స్వాధీనమగునట్లు, మీరు అపహాస్యాస్పదమగునట్లుగా మీ శత్రువులు మిమ్మును పట్టుకొన నాశించి పాడు చేసి ఉన్నారు అన్నాడు. 3వ వచనం 36వ అధ్యాయం 3వ వచనం. నలుదిక్కుల మీ శత్రువులు మిమ్మును పట్టుకొన నాశించి మిమ్మును పాడు చేసి ఉన్నారు. పాడు చేసి ఉన్నారు. పాడు చేసి ఉన్నారు. నలుదిక్కుల శత్రువులు వారిని చుట్టుముట్టి వారిని పాడు చేసినట్లుగా చూస్తున్నాం. ప్రియులారా, నిజమే, దేవుని మాట వినకపోతే జరిగే పరిస్థితి అదే అనేది మనము గుర్తించాలి. విలాప వాక్యాల్లో 2వ అధ్యాయం 15-16 వచనాలు. విలాప వాక్యములు 2వ అధ్యాయం 15-16 వచనాలు. త్రోవను వెళ్ళు వారందరూ నిన్ను చూచి చప్పట్లు కొట్టెదరు. వారు యెరూషలేము కుమారిని చూచి పరిపూర్ణ సౌందర్యము గల పట్టణమనియు సర్వ భూనివాసులకు ఆనందకరమైన నగరమనియు జనులు ఈ పట్టణమును గూర్చియేనా చెప్పిరి అని అనుకొనుచు గేలి చేసి తల ఊసెదరు. నీ శత్రువులందరూ నిన్ను చూసి నోరు తెరచెదరు. వారు ఎగతాళి చేసి పండ్లు కొరుకుచు దాని మృంగివేసి ఉన్నాము. ఇదే గదా మనము కనిపెట్టిన దినము, అది తటస్థించెను, దాని మనము చూచియున్నాము అని అనుకునేదరు. ఒకప్పుడు ఎంత అతిశయపడిందో, ఎంత గర్వపడిందో యెరూషలేం. యెరూషలేం అంటే ఇశ్రాయేలీ. ఇప్పుడు ఆ త్రోవలో వెళ్ళే వారందరూ చూచి చప్పట్లు కొట్టేటట్టుగా సౌందర్యం గల పట్టణం, సర్వ భూనివాసులకు ఆనందకరమైన నగరం అని ఈ పట్టణాన్ని గుర్చా చెప్పింది. అరే, ఈ పట్టణమా ఇట్లా అయిపోయింది, ఈ పట్టణం అని వారు గేలు చేసి ఊచెదరు. గేలి చేసి నిన్ను కూర్చా ఇలా చెప్పుకుంది తు అని వస్తారట. అంతటి పరిస్థితి. వారు ఎగతాళి చేసు ఎంత చిక్కుల్లో పడినట్లుగా చూస్తున్నాం. అందుకే ప్రభు అయిన యెహోవా మాట ఆలకించాలి. మీరు అన్యజనుల వలన అవమానము పొందితిరి గనుక రోషముతోను ప్రభు కోపముతోను మాట ఇచ్చి ఉన్నాను అన్నాడు. 4-6 వచనాలు. 4-6 వచనాలు. ఒకప్పుడు గొప్పదే, ఒకప్పుడు బలమైందే, ఒకప్పుడు ఉన్నతమైందే, కాని కార్యాలు చేయటం మూలాన గేలికి, అపహాస్యానికి, హేళనకు కారణమైనట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుడు సెలవిచ్చేది ఏంటంటే, నీ చుట్టూనున్న అన్యజనులు అవమానము నొందుదురని ప్రమాణము చేయుచున్నాను. 7వ వచనంలో చెప్పాడు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ చుట్టూనున్న అన్యజనులు అవమానము నొందుదురని నేను ప్రమాణము చేయుచున్నాను. నీ చుట్టూనున్న అన్యజనులు అవమానము నొందుదురని ప్రమాణం చేస్తున్నాను. యూదా ప్రజల అవిధేయతను బట్టి దేవుడు వారి దేశమును అన్యులకు అప్పగించెను. యూదా ప్రజలను చెరలోనికి పంపాడు. వారు పరీక్షింపబడాలి, వారు క్రమపరచబడుదురు అన్నాడు. ఒకానొక దినాన నిన్ను హేళన చేసిన వారు, అవమానము చేసిన వారు, అపహాస్యము చేసిన వారు, గేలి చేసిన వారు
నిన్ను తిరిగి మెచ్చుకోవాలి అనంటే నిన్ను చెరలోనికి పంపాలి, నిన్ను పరీక్షలోనికి పంపాలి, నిన్ను క్రమశిక్షలోనికి పంపాలి అన్నాడు. యెషయా గ్రంథం 48వ అధ్యాయం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10-11 వచనాలు. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10-11 వచనం. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని, నా నిమిత్తమే అలాగు చేసెదను. నా నామము అపవిత్రపరచబడనేలా, నా నామమును మరి ఎవరికి నేనిచ్చువాడను కాను అన్నాడు. చూశారా ఈ ప్రవచనం? నేను నిన్ను పుటము వేశాను, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని అన్నాడు. ఇబ్బంది కొలిమిలో పరీక్షించాడు. నా నామము నా నిమిత్తమే అలాగూ చేసి, నా నిమిత్తమే. ఎందుకంటే నువ్వు నాకు విరోధంగా పాపం చేస్తున్నావు, నన్ను ఎరగనన్నట్టుగా పాపం చేస్తున్నావు. కాబట్టి నేను ఇదిగో, నీవు నా నామాన్ని అపవిత్రపరచుచున్నావు, నా నామాన్ని అన్యజనుల మధ్య దూషిస్తున్నావు గనుకని. కానీ వాస్తవంగా దేవుడు అన్యజనుల మధ్య నిన్ను గొప్పగా, ఘనతగా, ఉన్నతంగా చేస్తానంటే దానిని నిలవబెట్టుకోలేని స్థితిలో ఉన్న యెరూషలేం, దానిని కాపాడుకోలేనటువంటి స్థితిలో ఉన్న ఇశ్రాయేలు జనాంగం. అందుకే శిక్ష. ప్రియులారా, క్రొత్త నిబంధనలో కూడా ఈ మాట చెప్పబడింది. నిన్ను బట్టే గదా నా నామం అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది. రోమపత్రికలో చెప్పలేదండి? నిన్ను బట్టి నా నామం అన్యజనుల మధ్య దూషించబడుతుంది. ఈవేళ ఎంతమంది లేరు ఆయన నామానికి దూషణ కలుగ చేయడానికి. మన క్రియలు సత్క్రియలుగా లేకపోతే ఆయన నామం దూషించబడినట్లే. మన సాక్ష్యం సత్సాక్ష్యంగా లేకపోతే ఆయన నామం దూషించబడినట్లే. మన భక్తి సద్భక్తిగా లేకపోతే ఆయన నామం దూషించబడినట్లే. అవునండి, అవునా కాదా? సద్భక్తి లేకపోయినా, సత్కార్యాలు లేకపోయినా, సత్క్రియలు లేకపోయినా ఆయన నామం అన్యజనుల మధ్య దూషణ పాలు చేసిన వారం అవుతాం. కాపాడుకోవాలి మనలను మనం. ఒకవేళ ఆయన నామానికి అవమానం తెచ్చేటట్లుగా ఉన్నాము అనంటే దేవుడు ఏం చేస్తాడు? చెరలోనికి పంపుతాడు, పరీక్షలోనికి పంపుతాడు, క్రమశిక్షకు పంపుతాడు నమ్మిన వారిని. నరకానికైతే పంపడు నమ్మిన వారిని. అర్థమైందండి? నరకానికైతే పంపడు కానీ చెరకు పంపిస్తాడు, దాసత్వపు స్థితికి, హీనత్వపు స్థితికి పంపిస్తాడు, పరీక్షలోనికి పంపిస్తాడు, పరీక్షలు క్రమశిక్షలోనికి పంపిస్తాడు. ఇక రక్షించబడకుండా వారిష్టం వచ్చినట్లు చేస్తారు చూశారు, వాళ్ళను మాత్రం పాతాళానికి పంపిస్తాడు, అగ్నిగంధకాలతో మండు గుండానికి పంపిస్తాడు, నరకానికి పంపిస్తాడు. కాబట్టి ఈ విషయాన్ని మనము కొంచెం జాగ్రత్తగా, క్లారిటీగా అర్థం చేసుకోవడం మనకెంతైనా మంచిది. దేవుని వాక్యములో ప్రతి వ్యక్తి కూడా ఎంతో సత్యాన్ని గుర్తించి దేవునికి మహిమ ఆపాదించవలసిన వారమై ఉన్నాం. 137వ కీర్తన 137వ కీర్తన మొదటి నుండి 6 చరణాలు. పశ్చాత్తాపపడితే దేవుడు వారిని దీవిస్తాడు. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు
మనము సియోనును జ్ఞాపకము చేసుకొని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నిరవంజ చెట్లకు మన సితారాలు తగిలించితిమి. అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అనిది. మనలను బాధించిన వారు సియోను కీర్తనలో ఒకదానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము గోరిరి. అన్యజనుల దేశములో యెహోవా కీర్తనలు మనమెట్లు పాడుదము? యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చెయ్యి తన నేర్పు మరచునుగాక. నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనని ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిటికి అంటుకొనుగాక. ఎంత తాటగా చెప్పాడు. అర్థమైందండి ఇందులో ఉన్న మాటలు? వివరించాల్సిన అవసరం లేదనుకుంటాను. ప్రియులారా, పరీక్షింపబడినప్పుడు, వారిని చెరలోనికి పంపినప్పుడు, వారి మీద క్రమశిక్ష అనే శిక్ష వారి మీద వేసినప్పుడు వారు పశ్చాత్తాపపడుతూ, యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చెయ్యి తన నేర్పు మరచునుగాక. దేవుడు చేసిందంతా నేను మర్చిపోయిన స్థితి అయిపోతాను. ఇది పశ్చాత్తాపమును గూర్చిన విషయం అండి. నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనని ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిటికి అంటుకొనుగాక. ఎంతటి పరిస్థితి కనబడుతుందో మనం అర్థం చేసుకోవాలి. వారు పశ్చాత్తాపపడినందున దేవుడు వారిని దీవించాడు. అయితే వారిని స్వాధీనపరచుకొనిన అన్యులున్నారే, వారు గర్వించి అపహసించారు. అయితే ఇప్పుడు దేవుడు చుట్టూనున్న అన్యజనులారా మీరు అవమానము పొందుదురని చెప్పుచూ ఉన్నాడు. ఒకప్పుడు సాతాను స్వాధీనంలో మనం కూడా ఉన్నాం. ఇప్పుడు సాతాను మీద దేవుడు మనకేమిచ్చాడండి? జయమిచ్చాడా లేదా? సాతాను మీద దేవుడు మనకు జయమిచ్చాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. శరీర ఇచ్చల మీద మనకు జయమునిచ్చాడు. శరీర ఇచ్చల మీద దేవుడు మనకు జయమిచ్చాడు. కనుక ఈ శరీర ఇచ్చల మీద విజయవంతమైన జీవితముతో మనము కొనసాగాలి. రోమాపత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో 7వ వచనంలో చూస్తాం. 6వ అధ్యాయం 6-7 వచనాలు. అలాగే 8వ అధ్యాయం 12-13 వచనాలు. 8వ అధ్యాయం 12-13 వచనాలు. గల్తీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. 16వ వచనం. ఇశ్రాయేలు పర్వతములారా, మీరు కొంతకాలమునకు ఇశ్రాయేలీలైన నా జనులు వచ్చెదరు. మీరు చిగురు పెట్టి వారి కొరకు ఫలములు ఫలించుదురు. 8వ వచనం. 36వ అధ్యాయం 8వ వచనం. 7వ వచనం మనం విన్నాం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా మీ చుట్టూన్న అన్ని జనులు అవమానం నొందుదురని నేను ప్రమాణము చేయుచున్నాను. నేను ప్రమాణం చేస్తున్నా. వారే సిగ్గుపడాలి, వారే అవమానం పొందుతారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు కాబట్టి. ఇశ్రాయేలు పర్వతములారా, ఇక కొంతకాలమునకు ఇశ్రాయేలీలకు నా జనులు వచ్చెదరు. మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములను ఫలించుదురు. నేను మీ పక్షముననున్నాను. జాగ్రత్తగా వినండి. దైవలేఖనంలో వ్రాయబడిన మాట. వారు ఎంత దేవునికి విరోధులయ్యారు.
దేవుడు మరలా వారిని కరుణించి చేరదీసి వారిని క్షమించి వారిని రక్షించి ఫలభరితంగా చేయడానికి, ఎక్కడ అవమానమో అక్కడ తిరిగి వారికి ఘనతనివ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నా జీవితంలో కూడా ఇలాంటి అనుభవమే. ఒకప్పుడు శరీర సంబంధమైన కార్యాల పాపేచ్ఛలు, లోకేచ్ఛలు, భోగేచ్ఛలు, శరీరేచ్ఛలు, 4 ఇచ్చలు ఉన్నాయండి మనిషి జీవితంలో. ఇచ్చ మీన్స్ కోరిక, అంతే కదండి. ఇచ్చ మీన్స్ కోరిక. మానవ జీవితములో శరీర ఇచ్చలు, భోగేచ్ఛలు, పాపేచ్ఛలు, లోకేచ్ఛలు, వీటి చేత మానవుడు దేవునికి విరోధి అయ్యాడు, కోపం పుట్టించాడు. పశ్చాత్తాపపడి మనుషుడు తిరిగి వస్తే తిరిగి జాలి చేసుకొని ఆయన క్షమించి రక్షించి అభివృద్ధి చేసేవాడుగా ఉన్నాడు. ఇలాంటి శ్రేష్టమైన అనుభవాలు కలిగిన వారుగా ఉండాలని ప్రభు పక్షంగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రియులారా, ఎంతసేపు మనం విన్నా మనకు అర్థమయ్యేది ఒకటే సత్యం. దేవునికి విరోధంగా ప్రవర్తిస్తే దేవుడు విరోధి అవుతాడు. దేవునికి అనుకూలంగా ప్రవర్తిస్తే అడిగినవన్నీ అనుగ్రహిస్తాడు. అంతే పాట. అవునండి. విరోధంగా ఉంటే విరోధి అయిపోతాడు. అనుకూలంగా ఉంటే అడిగినవన్నీ ఇస్తాడు. విరోధులుగా ఉందామా, అనుకూలులుగా ఉందామా? ఏమండి, విరోధులుగా ఉందామా, అనుకూలులుగా ఉందామా? దేవునికి శత్రువులుగా ఉందామా, దేవునికి స్నేహితులుగా ఉందామా? మంచి మాటే చెప్తున్నారు, కానీ ఇప్పటి వరకు ఎలా ఉన్నాం? ఇప్పటి వరకు ఎలా ఉన్నాం? ఎక్కడైనా విరోధమైన ఏదైనా తప్పిదము జీవితములో ఉంటే దానిని శిక్ష పడక ముందే క్షమాపణ పొంది ప్రభుతో సమాధాన పడితే స్నేహం చేస్తాడు, అడిగినవన్నీ ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి పరీక్ష కూడా చేసుకుందామండి. ఎలా ఉన్నాం? దేవునితో మన సంబంధం ఎలా ఉంది? సంబంధం తెగిపోయిందా? సత్సంబంధంగా ఉందా? సమాధానంగా ఉందా? అసమాధానంగా ఉందా? ఏమో, ఎవరి జీవితము వారిదే. మీ లైఫ్ నాకు రాదు, నా లైఫ్ మీకు రాదు. ఎవరికి వరమే. దేవునితో తగిన స్నేహ బాంధవ్యం కలిగిన అనుభవం మన జీవితంలో ఉండాలి. ప్రభువును కోపపెట్టొద్దు, ఆయనకు విసుగు రప్పించొద్దు, ఆయన కోపం రేపొద్దు, ఆయన గాయాలు రేపొద్దు. ఒకవేళ తప్పిదములుంటే ప్రభు దగ్గర ఒప్పుకొని సరిచేసుకుని, ప్రభువా, అన్యజనుల మధ్య నీ నామము దూషించబట్టానికి ఫలానా కారణం నాలో ఉంది, నన్ను క్షమించు అని ప్రభు కాళ్ళ మీద పడితే ప్రభు క్షమిస్తాడు. అదేంటనేది ప్రభుకు తెలుసు, మీకు తెలుసు. ఎందుకంటే మీకు కూడా మీ మనస్సాక్షి చెప్తుంది. ఎక్కడ తప్పిదము జరిగిందో మనస్సాక్షి చెప్పుద్ది. ఎవరు చేయటం లేదు తప్పు అనుకొని ఆ మనస్సాక్షిని అలాగే అణుచుకుంటే, చంపుకుంటే మంచిది కాదు. సరిచేసుకుంటే మంచిది. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు స్తోత్రం.
మా ప్రభువా, నాడు ఇశ్రాయేలీలు నేడు మేము మీకెన్నోసార్లు కోపము రేపిన మాట వాస్తవం. ఎంతో దుఃఖపెట్టిన మాట వాస్తవం. మా విషయంలో మీరు సంతాపపడిన మాట కూడా వాస్తవం. ప్రభువా, ఈ లోకములో ఉన్న రకరకాల ఆశల చేత, ఆశ నిగ్రహము లేక ఇంద్రియములను నిగ్రహించుకొనలేక లోకముతో పరుగెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయినా ప్రేమించారు. 2 చేతులు చాచి పిలిచారు, క్షమించారు, చెదరగొట్టక చేర్చుకున్నారు, క్షమాభిక్ష పెట్టారు. ఈనాడు మీ పిల్లలుగా మీరు మాకు తండ్రిగా ఉన్నారు. మా సత్క్రియలను బట్టి మిమ్మును మహిమపరచునట్లుగా మమ్మను మీరు దినదినము నడిపిస్తూ ఉన్నారు. ఇంకా ఎవరిలోనైనా తప్పిదములు ఉండి ఉంటే ప్రభువా, వాటిని విడిచి మీకెంతో మహిమకరంగా జీవించడానికి ప్రతి ఆత్మను సిద్ధపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. మీ కృపా కనికరముల చేత మమ్మను బలపరచి, భద్రపరచి, క్షేమమిచ్చి, కుడి ఎడమలకు చుట్రిల్లిపోకుండా సదాకాలము గురి మీ మీద నిలపగలుగునట్లు మమ్మను సిద్ధపరచమని, మీరు తోడయుండి కాపాడమని కోరుచు, మా ప్రభువైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి, స్తుతించి, ప్రార్థించి, మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా,